క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అంటే అన్కంట్రోల్డ్ సెల్ గ్రోత్. ఒక కంట్రోల్ లేకుండా సెల్స్ అనేవి గ్రో అయిపోతూ ఉంటే దాన్ని క్యాన్సర్ అంటాం. సో మామూలుగా క్యాన్సర్ ఎలా వస్తుంది? లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ కోలాన్ క్యాన్సర్ కానీ ఎక్కువగా జెనెటిక్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనం లంగ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, స్మోకింగ్ వల్ల, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల, కెమికల్ ఎక్స్పోజర్ వల్ల, ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఒకవేళ ఓన్లీ ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ వస్తుందా అంటే ఎస్. గర్భసంచి ముఖానికి లేదా సర్వికల్ క్యాన్సర్ అనేది వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్. సో వైరస్ వల్ల ఎలా క్యాన్సర్ వస్తుంది, అసలు ఆ వైరస్ ఏంటి అనేది తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ ప్రతిష్ట, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్. హెచ్పివి అనేది హ్యూమన్ పాపిల్లోమా వైరస్. సో ఎప్పుడైనా కూడా మేల్స్కి అండ్ ఫీమేల్స్కి కూడా రావచ్చు ఈ వైరస్ అనేది. దీనివల్ల బినైన్ లీజన్స్ కూడా రావచ్చు లేదా క్యాన్సర్ కూడా రావచ్చు. హై రిస్క్ వేరియంట్స్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి మాత్రం క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఏంటి ఆ హై రిస్క్ వేరియంట్స్ అంటే హెచ్పివి 16, 18, 31, 33, 35 and 45, 39, 51, 52, 56, 58 and 59. ఈ 12 వేరియంట్స్ అనేవి హై రిస్క్ వేరియంట్స్. మరి మనకు ఎలా తెలుస్తుంది అంటే తెలియదండి. మన ఇమ్యూన్ సిస్టమ్ ఒక 2 years మాత్రం ఈ వైరస్తో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఒక 2 years మాత్రం దానికి ఫైట్ చేసే కెపాసిటీ ఉంటుంది. 2 years అయిపోయాక ఈ E6 అండ్ E7 అనే ఆంకోజీన్స్ ఏం చేస్తాయంటే మన చెక్ పాయింట్స్, సెల్ సైకిల్ చెక్ పాయింట్స్ అని ఉంటాయి, వాటిలో మ్యుటేషన్స్ తీసుకొచ్చేస్తాయి. అప్పుడు సెల్ సైకిల్స్ని చెక్ చేసే మ్యుటేషన్స్ వచ్చేసరికి సెల్ గ్రోత్ని చెక్ చేయడం మన బాడీ ఆపేస్తుంది. సో ర్యాపిడ్గా సెల్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి. సో దాట్ ఈస్ క్యాన్సర్. సో దీని నుంచి ప్రొటెక్షన్ ఎలా అంటే వీ కెన్ గో ఫర్ వ్యాక్సినేషన్ అనేది తీసుకోవచ్చు. అండ్ దెన్ ఫ్రీక్వెంట్గా అంటే రెగ్యులర్గా లైక్ ఎవ్రీ 3 yearsకి ఒకసారి ప్యాప్స్మియర్ చేయించుకోవచ్చు. సో ఏమన్నా ఈ ప్రొటెక్షన్ ఏదైనా లాస్ అయిందా, ఏదైనా క్యాన్సర్ చేంజెస్ స్టార్ట్ అయ్యాయా అనేది ప్యాప్స్మియర్లో చూసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.